శ్రీశక్తి పథకంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి కోల్పోతామంటూ నిరసన చేపట్టారు ఆటో కార్మికులు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు నగదు బదిలీతో పాటు జీరో ఫైనాన్స్ ఇంట్రెస్ట్తో ఆటోలు ఇప్పించాలని, ట్యాక్సులు తగ్గించాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆటో కార్మికుల నిరసన దీక్ష చేపట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ తిరుపతి నుంచి అందిస్తారు. శ్రీశక్తి పథకం రేపటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు ఉపాధికి గండి కొట్టే అవకాశం ఉంది. గతంలో ఏదైతే యువగలం పాదయాత్రలో భాగంగా తిరుపతిలో నారా లోకేష్ ఆటో కార్మికులతో సమావేశమైన సందర్భంగా వారికి ప్రోత్సాహాన్ని అందిస్తానంటూ కూడా గతంలో చెప్పాడు. ఈ నేపథ్యంలో వెంటనే శ్రీశక్తి పథకం అమలయ్యే లోపుగా తమకు కూడా ప్రభుత్వం నుంచి సాయం అందించాలంటూ, లేకపోతే తమకైతే ఏదైతే ఈ విధంగా ఉరితాలు వేసుకోవాల్సి వస్తుందంటూ ఏదైతే ఆటో డ్రైవర్లు తిరుపతిలోనే అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన చేస్తున్నారు. మరోవైపు రేపు శ్రీశక్తి పథకం ప్రారంభం కానున్న నేపథ్యం మొత్తం మీద ఇక్కడ ఆటో కార్మికుల నాయకులు ఉన్నారు. మీరు చెప్పండి, ఆటోలకు శ్రీశక్తి పథకానికి ఏం సంబంధము? మహిళలకు అది ఒక వరం కదా. మేము మహిళలకి ఈ ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా మాకు అంగీకారమే. మేము అడుగుతున్నది ఒకటే, తిరుపతిలోనే కాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రీ పథకం బస్సు తెచ్చారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. మాకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ పథకం ఏంది? ఏమిచ్చాడా? మాకు మీ అధికారంలోకి వస్తానే 15,000 రూపాయలు మీ ఆటో డ్రైవర్లకు వేస్తామని చెప్పాడు. అది మాకు వేయలేదు ఈ ప్రభుత్వం. మేము 0% కింద ఫైనాన్స్లు బండ్లు మేము ఇప్పిస్తాం, డబ్బులు మీరు 0% ఫైనాన్స్ కింద మీరు ఆటోలు తీసుకోండి అని చెప్పారు. మాకు 0 ఫైనాన్స్ కింద ఇవ్వడం లేదు. ఈరోజు తిరుపతి నగరంలో నిన్నటి నుంచి కొత్త వెలుగు చూసింది. ఏందిరా అంటే, ఎక్కడ బండి కనపడితే బండ్లు పట్టి ఫైన్లు వేస్తున్న పరిస్థితి. ఈరోజు తల్లారు లేచి జీవనోపాధి కోసం రోడ్ల మీదకి వచ్చి బండ్లు తోలుకుంటూ ఉంటే ఫైన్లు వేస్తుంటే రోజుకి మీరు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. బండ్లు తోలుకుంటా అంటే ఫైన్లు వేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడైతే తిరుపతికి సంబంధించి భక్తులు కీలక ఆదాయం, భక్తుల మీద దాడి చేయడము, ఆర్టీసీ బస్టాండ్ వద్ద, రైల్వే స్టేషన్ వద్ద భక్తులను చాలా ఇబ్బందికరంగా ఆటో డ్రైవర్లు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మీరు ఎక్కడ మీటర్ కూడా పెట్టుకోరు, ట్యాక్సీ ఏదైతే ఆటో ఫీజు కూడా ఇష్టానుసారం వసూలు చేస్తారు. ఇటు శ్రీనివాసము, ఇటు శ్రీవారం మెట్టు వద్ద వరకు వారు తీసుకెళ్లే వారిని ఇబ్బంది పెడుతున్నారని మీ మీద అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు మీరు మీ తోటి ఆటో డ్రైవర్లను కట్టడి చేయలేకపోయారు? మేము సిఐటి రంగంగా మేము అనేక 10 సార్లు మేము మీటింగ్లు వేస్తూ కూడా మేము చెప్పింది ఏంటంటే, తిరుపతి చాలా పుణ్యక్షేత్రం. కొన్ని వేలాది మంది భక్తులు ఈ తిరుపతికి వస్తుంటారు. మేము కొలుసున్న వెంకటేశ్వర స్వామి ఏ విధంగా మేము దైవం అని మేము కొలుస్తామో, ఈ తిరుపతికి వచ్చే భక్తులను కూడా అదే విధంగా మేము భావించి వాళ్ళకి తిరుపతికి వచ్చి వాళ్ళు వెళ్ళేంత వరకు కూడా మేము సాధారణలుగా మేము వాళ్ళకి ఉపయోగపడే విధంగా మేము ఉంటున్నాం. వాళ్ళకి ఎక్కడా కానీ ఏ విధంగా కూడా లేదు. గతంలో శ్రీవారి మెట్ల కాడ ఒక సంఘటన జరిగింది. అది భక్తులు యాత్రికులకి సంబంధించి ట్రాఫిక్ సంబంధించి ఏదో ఘర్షణ జరిగింది. నిన్న బస్టాండ్ వద్ద, రైల్వే స్టేషన్ వద్ద కొట్టారు కదా. నిన్న బస్టాండ్ వద్ద, రైల్వే స్టేషన్ దగ్గర వద్ద వచ్చి అది బయట ప్రాంతాల నుంచి చిత్తూరు జిల్లా, ఇలా పీలేరు, మదనపల్లి బయట ప్రాంతాలు, తిరుపతి ప్రాంతాల్లో ఉండే వాళ్ళు స్టాండ్లు పెట్టుకున్న వాళ్ళు ఎక్కడా కూడా ఎవరు జోలికి వెళ్ళలేదు. కాబట్టి బయట ప్రాంతాలు దానికే ఇప్పుడు ఎస్పీ గారు కొత్త సిస్టమ్ తెచ్చారు. పిఆర్ కోడ్లకు సంబంధించి ఇచ్చారు. కాబట్టి బయట ప్రాంతాలు బండి లేదు, లోకల్ బండి లేదు. కూడా మీరు ఈ ఆందోళన ఎన్ని రోజులు కొనసాగించబోతున్నారు? మా సమస్యలు పరిష్కారం ఎంతవరకు ఈ ఆందోళన ఖచ్చితంగా కొనసాగుతుంది. మీరు చెప్పండి, శ్రీశక్తి పథకాన్ని వ్యతిరేకిస్తున్నారా? మీరు ఈ ఆందోళన ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము శ్రీశక్తి పథకాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మహిళలందరికీ కూడా ఉచితమైనటువంటి బస్సులు కల్పించాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ సూపర్ 6 హామీలను కూడా అమలు చేయాలని చెప్పిన ఆటో కార్మికులు సిఐటి ఎప్పటి నుంచో కోరుతూ ఉంది. కానీ ఈరోజు ఆటో కార్మికులకు న్యాయం చేయకుండా శ్రీపక్తి పథకాన్ని సంబంధించినటువంటిది అమలు చేయడం అనేది మేమేం వ్యతిరేకించే పరిస్థితి కాదు. కానీ వీళ్ళందరికీ ఇచ్చినటువంటి యువకాలంలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమంటున్నాం. 15,000 రూపాయలు ఇస్తానంట. 15,000 సరిపోదు, 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్తాను ప్రతి సంవత్సరం. ఇప్పటికి సంవత్సరం రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు 25,000 రూపాయల డబ్బులు సంబంధించింది లేదు. వీళ్ళందరూ కూడా ఆర్టీఓలు దాడులు చేస్తూ ఉన్నారు, పన్నులు వేస్తూ ఉన్నారు. 2 లక్షలు, ₹1,00,000, 80,000, 70,000 ఇవంతా కూడా పన్నులు వేస్తూ ఉన్నారు. పన్నులు వేస్తే కూడా ఈరోజు ఎట్లా కడతారు? రోజుకి వచ్చి 1,000 రూపాయలు, 1,500 రూపాయలు తోలుకొని మొత్తం వచ్చిన డబ్బులంతా కూడా ఆర్టీఓకు, గవర్నమెంట్కి కట్టేసి వీళ్ళు ఎట్లా బతుకుతారు? ఈరోజు చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసుకొని ఉద్యోగాలు రాక ఆటో తోలుకుంటా ఉన్నారు. నిబంధనలు వ్యతిరేకంగా లైసెన్సులు లేకుండా, ఆ పర్మిట్లు లేని వాహనాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కూడా రాదు. ఈ పరిస్థితి వల్లనే మేము
దాడులు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. లైసెన్సులు ఎవరు ఇవ్వాలా? ఆర్టీఓ ఇవ్వాలా. మేము అనేక రకాలైనటువంటి చైతన్య సదస్సులు పెట్టినాం. వాళ్ళ ఆర్టీఓలు వచ్చి మా దగ్గరకు వచ్చి మేము లైసెన్సులు ఇస్తామని చెప్పనని గతంలో ప్రకటించారు. కానీ మేము అప్లై చేస్తే వారం రోజులు, 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు కూడా తిప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎవరు తప్పు? ఆర్టీఓ వాళ్ళు తప్పు. అందుకని వీళ్ళందరూ కూడా లైసెన్సులు ఇవ్వాలా. లైసెన్సులు ఇచ్చి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం ఖచ్చితంగా అమలు చేసే విధంగా ఈరోజు పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే నారా లోకేష్ గతంలో పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా తగిన న్యాయం అందించాలి, ముఖ్యంగా వారికి ఆర్థిక సాయం అందించడమే కాకుండా వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇదే సమయంలో కూడా ఏదైతే ఆర్టీఓలు దాడులు చేస్తున్న నేపథ్యంలో వారందరికీ లైసెన్సులు ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలంటూ కూడా ఏదైతే ఆటో వర్కర్లు కానీ ఆటో యూనియన్ నాయకులు కానీ చెప్తున్న పరిస్థితి. ఇది కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.